హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆ రోజు మా మ్యారేజ్ డే అనమాట. విజయవాడ అమ్మవారి గుడికి బయలుదేరుతున్నామండి. తిరుపతి వెళ్ళొచ్చేసిన 2 వారాలకు అనుకుంటా. లేదు లేదు, వారానికి. అంటే తిరుపతి మొక్కుతోనే మొక్కుకున్న మొక్కు అనమాట ఇది. ఊరికనే ఆ రోజు బాగుంది కదా, ఇంకా అలా ఖాళీ, ఆ రోజు సెలవు కూడా వచ్చిందని చెప్పేసి మార్చి 1 తీసిన వీడియో. అమ్మవారి గుడికి బయలుదేరాం అనమాట. ఇక్కడ ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, మీతో ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి, చెప్పాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అమ్మవారికి చీర పెట్టాలని అనుకున్నాను అనమాట. ఆ ఆలోచన వచ్చినప్పుడే వెంటనే నాకు ఇంకొక ఆలోచన వచ్చిందండి. అమ్మవారికి చీర చాలామంది పెడతారు, పెట్టిన చీరలన్నీ అమ్మవారి వరకు వెళ్తాయి లేదో కూడా నాకు తెలీదు. అంటే అమ్మవారికి కడతారో లేదో నాకు తెలియదు. బట్ నేను అనుకున్నాను, గుడిలో ఎవరైనా కార్మికులు ఉంటారు కదండి, అమ్మవారికి గుడి శుభ్రం చేసే కార్మికులు, వాళ్ళలో ఎవరికైనా చీర పెడితే బాగుంటుంది అని అనిపించింది. అది ఆమెకు పెడితే అమ్మ పెట్టినట్టే కదండి. మన అమ్మని మనం లేనప్పుడు మన దగ్గరుండి వేరే ఎవరైనా చూసుకుంటే వాళ్ళని గౌరవించడం మన బాధ్యత కదా అన్నట్టుగా అనిపించింది నాకు. అందుకని నేను చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకెళ్ళాను అమ్మవారికి చూపించి, అమ్మ నీకు నీ పేరు చెప్పి ఇలా పెడుతున్నాను అని చెప్పి నేను అక్కడ ఎవరైనా తీసుకుంటారో లేదో నాకు తెలియదు యాక్చువల్లీ ఈ విషయం. బట్ నేను అడిగాను అనమాట, అమ్మ తీసుకుంటావా అని. ఎవరో ఒక ఆవిడ ఉంటే అడిగితే తీసుకుంటానమ్మా అన్నారు. ఆమె చేతిలో పెట్టి నమస్కారం పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని వచ్చేసాను. ఇలా ఎవరైనా చేసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిందండి. ఎందుకంటే నేను దగ్గర లేనప్పుడు మా అమ్మని ఎవరైనా బాగా చూసుకుంటే వాళ్ళని చూసుకోవడం కూడా నాకు బాధ్యతగానే అనిపించింది అనమాట. ఏదో నాకు అలా అనిపించి నేను చేశాను. బాధ్యత అంటే పెద్ద పెద్ద విషయాలు ఏం కాదండి, అలా ఉడతాబత్తి అనమాట. సో ఇలా ఎవరైనా చేస్తుంటే నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే వెళ్ళిపోయి గుళ్ళోకి పోయి ప్రసాదం తిన్నాం, కానీ ఎవరికైనా ఇవ్వాలంటే బయటకు వచ్చి తీసుకున్నాం అనమాట. అలాగే మేము అన్నదానానికి కూడా డబ్బులు చదివించామన్నమాట. అది కూడా ముక్కే. సో అన్నీ తీర్చుకుని బయలుదేరిపోతున్నాం రిటర్ను. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు స్వామిని చూడగానే కళ్ళంటా నీళ్ళు వచ్చేసాయి నాకు. కానీ అమ్మవారి గుడికి వెళ్ళి చూడినప్పుడు అమ్మవారిని చూస్తే నాకు సంతోషం వచ్చేసిందండి. ఏంటో నేను వస్తే నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది అన్నమాట అమ్మవారు. నేను నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా, వచ్చావా అన్నట్టు అనిపించింది. ఏంటో నాకు అర్థం కాలేదు అలాగా. అసలు మామూలుగా అయితే ఏదన్నా విషయం వస్తే సెన్సిటివ్గా ఏడుపు వస్తుంది నాకు. దేవుడి గుడిలోకి వెళ్ళినా లేకపోతే ఏదన్నా సెన్సిటివ్ విషయం జరిగినా కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటిది అమ్మవారిని చూడగానే నవ్వుతూ ప్రసన్నంగా, వచ్చావమ్మా నీకోసమే చూస్తున్నాను అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.